Hello guys, this is Anjaneyal. Welcome back to our YouTube channel Lucky Edits. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక క్యూబ్ స్టైల్లో వాట్సాప్ స్టేటస్ని బ్యూటిఫుల్గా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలైతే మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే నేను చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు వీడియో అనేది కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ఓన్గా 10 మినిట్స్లో మీ కైన్ మాస్టర్లో వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే నేను క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక 9:6 అయితే రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కైన్ మాస్టర్ ప్రో వర్షన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ మొత్తాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు మొత్తాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి క్యూబ్ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోటోని అయితే ఇందులోకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి జూమ్ అయితే కొద్దిగా ఎక్కువ ఇచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసి ఇక్కడ ట్యూబ్ వీడియో పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కిందికి వచ్చేసి క్రోమాకి పైన అయితే క్లిక్ చేసి దీని అయితే ఎనేబుల్ చేయండి. ఇక్కడ కలర్ అయితే వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఈ విధంగా స్ట్రైట్గా అయితే పెట్టేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అయితే అప్లై చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని సౌండ్ అయితే తగ్గించేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో పైన అయితే క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ అయితే చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇందులోకి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా ఫుల్గా జూమ్ అయితే ఇచ్చేసి ఇక్కడైతే సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రోమాకిని అయితే ఎనేబుల్ చేసి కలర్ అయితే గ్రీన్గా ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. దీనికి కొద్దిగా కలర్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా యాడ్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే మీకు కొద్దిగా ఏదైతే ఎక్స్ట్రా ఉంటుంది దీని అయితే కొద్దిగా కట్ అయితే చేసేయండి. ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కత్తెర గుర్తు పక్కన ఉన్న ఫుల్ స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పైన అయితే సెట్ అయ్యే విధంగా పెట్టేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే ఇక్కడైతే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి బార్డర్ పేజ్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే యాడ్ చేసి బ్యాక్ వచ్చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోకి పెట్టిన లిరిక్స్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి.
ఈ విధంగా లైరిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదని అయితే క్రాప్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ కత్తెర గుర్తు పైన అయితే క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్రాప్ అయిపోతుంది. మళ్ళీ ఈ లైరిక్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ అయితే యాడ్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. దీన్ని ఇంకొద్దిగా ప్లేస్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే ఇంకొద్దిగా జూమ్ అయితే చేసి పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం అప్డేట్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే దాని పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ అయితే చేయండి. వీడియోకి ఎడిట్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, అక్కడ నుంచి నాకైతే SMS అయితే